తుమ్మిడిహట్టిపై కాంగ్రెస్ సర్కార్ తీరును మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఎండగట్టారు. తుమ్మిడిహట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో ప్రాజెక్టు నిర్మిస్తామని రేవంత్ ప్రభుత్వం చెబుతుండటాన్ని ఖండించారు. అక్కడ ప్రాజెక్టు నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని తెలిపారు. అప్పట్లోనే మహా సీఎం పృథ్వీరాజ్ ఉమ్మడి ఏపీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి లేఖ రాసి ప్రాజెక్టు నిర్మించొద్దని తెలిపారని వినోద్ కుమార్ గుర్తు చేశారు. ఈ అబద్ధాలు మాట్లాడుకుంటా అంటే వినడానికి వాట్ ఈస్ దిస్? ఓ విధంగా న్యూసెన్స్ ఇది. ఒక బాధ్యతాయుతమైనటువంటి ముఖ్యమంత్రి గారు యూ కెన్ చూస్ ఫ్రెండ్స్ బట్ నాట్ ద నీబర్స్ అని ఇంగ్లీష్లో సామెత ఉన్నది. మహారాష్ట్ర ఎల్లకాలం నీబరే. అది భూమి ఉన్నంత కాలం, భూలోకం ఉన్నంత కాలం తెలంగాణ పక్కకు మహారాష్ట్ర ఉంటుంది. అక్కడ ఎట్లా సామరస్యంగా ఆలోచించాలి. ఘర్షణపూరితంగా ఎట్లా పోతాడు రేవంత్ రెడ్డి గారు? పర్మిషన్ ఇస్తలేరు ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వాన్ని. మేము ప్రయత్నం చేస్తాం, కాదు వీలు కాదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. దానికంటే ముందు మీ పార్టీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి 2013లో చెప్పిండు ఎట్టి పరిస్థితిలో 152 మీటర్లతో కట్టడానికి వీలు లేదు, ఇన్ని గ్రామాలు మునుగుతాయి, నువ్వు ప్రాణహిత చెవెళ్ళ టెండర్లు పిలుస్తున్నావు, అది అన్ఫ్రూట్ఫుల్ ఎక్స్పెండిచర్ అని రాసిండు. ఇక్కడ ఈ అబద్ధాలు